అందుకే నమస్కారం. కొద్ది రోజుల క్రితం ఈ వీడియో ఇవ్వాలి. ఒక టాప్ ఛానల్లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ యాంకర్ తను కూడా ఇదేంటి షో గారి మీద టచ్ చేయలేదు అని అసలు అప్పుడు వేరే ఇంపార్టెంట్ టాపిక్లో బిజీ అయిపోయినా. నిన్న మరలా చూస్తే మరి ఇది ఇవ్వాలరా బాబు అనిపించింది. సో క్యారెక్టర్ ఎస్పీ ఛానల్ ఈరోజు ఫస్ట్ వీడియో ఇదే ఇస్తున్నాం. అక్టోబర్ 4వ తారీఖున ఒకళ్ళ మన మధురా నగర్ దగ్గర జవహర్ నగర్ అని ఉంటున్నాం. అక్కడ రెంట్కి ఉంటున్నటువంటి వాళ్ళు ఓనర్ని పిలిచి బాత్రూంలో లైటు ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి చూడండి అని చెప్పేసి అన్నాను. సరేనమ్మా మేము చూస్తాం అన్నాడు. భార్యాభర్త ఇద్దరు డ్యూటీకి వెళ్తారు. ఇంటి కేసు ఓనర్ దగ్గర కూడా ఉంటుంది ఒక సెట్. దెన్ ఎలక్ట్రీషియన్ చింటూని పిలిపించాడు. ఓనర్ పేరు అశోక్ యాదవ్. ఇంట్లోకి వెళ్ళి ముందుగానే మాట్లాడుకున్నారు. దాని ప్రకారం ఆ బాత్రూంలో లైట్ హోల్డర్ ఏదైతే ఉందో ఆ హోల్డర్ సీక్రెట్ కెమెరా పెట్టాలి. ఆ సీక్రెట్ కెమెరా ఈమెని వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇక వాళ్ళ ఇష్టం. ఎందుకు ఈ సీక్రెట్ కెమెరా దాని తాలూకు మొత్తం కూడా ఇన్స్టాల్ చేసుకున్నది ఈ ఓనర్ యొక్క మొబైల్ యాప్లో ఉంది. అలా ప్రతిరోజు భార్యాభర్తలు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మరోడు గేనో నార్మల్ మగవాడో నాకు తెలియదు. ఎందుకంటే ఆడామకి ఇద్దరం చూస్తాడు కదా బాత్రూంలో ఉన్నప్పుడు. అలా చూస్తాడు, ఎంజాయ్ చేస్తూ మరలా ఎలక్ట్రీషియన్ చింటూ కూడా ఆవిడ పంపిస్తూ ఉంటాడు. మన 13వ తారీఖున ఆ బల్బ్ ఏం చేస్తున్న బాత్రూమ్ బల్బ్ బ్లింక్ అవుతూ ఉంది. దాన్ని ఆమెకు డౌట్ వచ్చింది. కారణం ఏంటంటే వీళ్ళు దానిని ఫిట్ చేసేటప్పుడు లోపల సరిగా సెట్ అవ్వట్లేదు సీసీ కెమెరా. అందుకని ఏం చేశాడంటే టేబుల్ పెట్టి మేనేజ్ చేశాడు. రోజులు గడిచే కొద్దీ టేబుల్ ఏముంది నెమ్మదిగా ఊడిపోవటం స్టార్ట్ అయితే ఏదోటి అయింది కదా. సో అలా బ్లింక్ అవుతూ దాన్ని వచ్చి ఫ్లోలో బ్లింక్ అవుతుందా అంటే ఏదైనా తేడా చేసి ఉంటాడా, తేడా చేసేది ఏంటి అని చెప్పేసి భార్యాభర్తలు అడిగారు. అంటే వాడు ఎలక్ట్రిక్ చింటూ కూడా అంత మంచోడు కాదు, వాడు ఏదో చేసి ఉంటాడు నేను కనుక్కుంటా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇంకా డౌట్ వచ్చింది, అరే మొత్తానికి ఏదో చేసాడు ఓనర్ అని. ఈవిడ షీటింగ్ ఫోన్ చేసి చెప్పారు. ఇక వాళ్ళు వచ్చారు. ఓనర్ బయటికి పంపారు. అప్పటికి మీరు ఆగండి అని చెప్పారు. షీటింగ్ వచ్చారు. చెక్ చేస్తే ఆ బాత్రూమ్ ఉన్నటువంటి ఆ హోల్డర్లో సీసీ కెమెరా ఉంది. షాక్ అనమాట వీళ్ళు. అప్పటికి ఎన్ని రోజులు అయింది? ఇది 13, అదొక 4 అంటే 9 రోజులు. ఇక ఓనర్ను పట్టుకున్నారు, ఎలక్ట్రిక్ చింటూని పట్టుకున్నారు. క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో వీడు మొబైల్లో మొత్తం ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాడు అండ్ వీడు చింటూకు పంపాడు. అయితే వీళ్ళు ఇది ఎవరికైనా ఇంకా పంపారా లేదన్నప్పుడు ఏదైనా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఇవి తెలియాల్సి ఉంది. సో ఈ వీడియో మరి నేను చెప్పాల్సుకున్నది ఏంటిది, ఎలా డిటెక్ట్ చేయాలి. గతంలో చాలాసేపు ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది ఎక్కడైనా డ్రెస్సింగ్ రూమ్లో అయినా మన ఇళ్ళల్లో అయినా బయట అయినా ఎక్కడైనా కానీ వన్స్ మనం ఎక్కడైతే సీక్రెట్ కెమెరా ఉన్నాయి అనుకుంటామో ఫస్ట్ లైట్లు వేయండి. లైట్లు వేసాక మొత్తం జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా మనకు అది కనిపిస్తుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ ఇక మొత్తం తీసేసి చూడండి. అసలు ఏం డౌట్ లేదు, అన్నీ నీట్గా ఉన్నాయి. దెన్ లైట్లు మొత్తం ఆపండి. సీక్రెట్ కెమెరాలు కానీ పెట్టినట్టయితే లైట్లు మొత్తం ఆపేశారు కదా, దెన్ లైట్గా అది బ్లింక్ అవుతుంటుంది. మీకు ఆ వెలుగు మీకు తెలిసిపోయింది. ఓకేనా? లేదు అయినా తెలియటం లేదు. అప్పుడు మీ మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి చూస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడ కూడా మీకు ఒక చిన్న లేయర్లాగా ఏదైనా తేడా అనేది మీకు తెలిసిపోయింది. సో ఇవి నార్మల్గా మనం తెలుసుకోదగ్గరవి. ఇవి కాకుండా అన్నప్పుడు రెగ్యులర్గానే హోల్డర్లు ఇవన్నీ ఒకసారి తీసి చూడండి. మీరు అద్దెకి వెళ్ళారు, కొత్త ఇంట్లో అద్దెకి దిగారు, హోల్డర్ ఒకసారి తీసి చూడండి నేను ఉన్నాయా లేదా అని చెప్పేసి. దాని ఆటోమేటిక్గా అర్థమైపోయింది. పైన బాత్రూమ్ అయినా బెడ్రూమ్ అయినా ఒకసారి మొత్తం ఒకసారి చూడండి, మీకు ఆటోమేటిక్ తెలిసిపోయింది. దెన్ ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, యాపిల్ స్టోర్లో కావచ్చు, ఈ సీక్రెట్ కెమెరా డిటెక్ట్ యాప్స్ అని ఉంటాయి. అవి ఇన్స్టాల్ చేసుకుని అవైనా కనిపెడతాయి. ఇన్ఫ్రారెడ్ త్రూనో సంథింగ్ దట్ అలా. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? కంటికి తగిలేపుల్లా కనిపెట్టుకు తిరగాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్త. కొత్త ప్లేస్ అయినా తెలిసిన ప్లేస్ అయినా ఎక్కడైనా సరే ఈ సీక్రెట్ కెమెరాల తాలూకు మన ఆడవాళ్ళు చిన్న ఇబ్బంది కూడా పడుకోవచ్చు జాగ్రత్త. ఇక నిన్న చూశాను, అసలు షాక్ నేనైతే. ఐ థింక్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కుటిక్యాల ఆడపిల్లల యొక్క బాత్రూమ్ సీక్రెట్ కెమెరా ఉంది. ఆల్రెడీ అయూబ్ ఖానా ఎవడవాడు ఒక మాస్టారు పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పేసి హెడ్ మాస్టర్ చెప్పిన వాడు పట్టించుకోవాలి. తీరా సీక్రెట్ కెమెరా మొత్తానికి ఎలాగో బయటపడింది. డబ్బకి షాక్ విచారణకు ఆదేశించారు. హెడ్ మాస్టర్ సస్పెండ్ చేశారు. మరలా చెప్తున్నా, ఒరే ఇది చెప్పకూడదు బట్ చెప్తున్నా, పిల్లలైనా పెద్దలైనా మీ అందరూ తెలుసు. బూతు బొమ్మలు, బూతు వీడియోలు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, మొబైల్ ఎక్కడ దొరుకుతాయి అని తెలుసు కదా. అవి చూసుకోండిరా. ఎందుకురా అన్యాయంగా ఆ ఆడపిల్లల్లో మన అక్కో చెల్లో తల్లో పిల్లో ఉంటే వాళ్ళని కూడా చూస్తారా?
నేను మగోడే, నాకు కామ పిచ్చి ఉంటుంది, సెక్స్ పిచ్చి ఉంటుంది. కానీ ఒరే అది అసలు మనల్ని మనం చూసుకునేంత, మనల్ని అద్దలో చూసుకునే ఏం బతుకులేదు అనుకునేంత ఉండకూడదురా. ప్రాక్టికల్గానే మాట్లాడే ఇప్పుడు నేను, ఓకేనా? మరలా చెప్తున్నా, ప్రతి మగవాడికి కామ కోరికలు ఉంటాయి, సెక్సువల్ డిజైర్స్ ఉంటాయి. బట్ అవి వాయు వరుసలు మరిచి, నీతి జాతి మరిచి అలా కాదురా. పద్ధతిగా ఉండాలి ఏదైనా సరే. దండం పెడుతున్నా. ఈ వీడియోలో నన్ను నా పరిధిని దాటుకుని వచ్చి మరి నేను మాట్లాడాను. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వారిలో నాలాంటి వాళ్ళు ఉంటారు, నన్ను మించిన వాళ్ళు ఉంటారు, నాకన్నా లో క్యాడర్, లైక్ ఎలా అయినా కానీ అందరూ గొప్ప వాళ్ళే. మీరంతా గొప్ప వాళ్ళు కదా. పద్ధతిగా ఉంది ఇక్కడి నుంచి. ఆయన ఆడవాళ్ళ బాధ మీకు తెలియదురా. వాళ్ళు మానసిక పట్టి టార్చర్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుందిరా. అది పాపం రా. వదిలేండి ఎక్కడైనా వాళ్ళని.